కాళేశ్వరం పర్యటనపై ధ్వజమెత్తిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని, ప్రాజెక్టు వైఫల్యంపై ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, కాళేశ్వరం పర్యటనకు వెళ్లే ముందు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఉందన్నారు. కుటుంబ వ్యవహారాల్లోనే వివాదాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేటీఆర్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని, ప్రజలు మీరు చేసిన తప్పులు, అవినీతి, వైఫల్యాలను మర్చిపోతారని అనుకోవడం భ్రమాని. కాళేశ్వరం సందర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి వెళ్ళండి, కానీ నిజాలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలని, చేసిన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. చిత్తశుద్ధితో క్షమాపణ చెబితే భగవంతుడు కూడా క్షమిస్తాడేమో. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి బాధ్యత నుంచి బీఆర్ఎస్ నాయకత్వం తప్పించుకోలేదని, తెలంగాణ ప్రజల ముందు నిజాలు చెప్పి రాజకీయ సన్యాసం చేసుకునే సమయం వచ్చిందన్నారు. మిమ్మల్ని క్షమిస్తాడేమో ఆలోచిద్దాం. మీరు చేసిన ఆర్థిక విధ్వంసం, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం, మీరు సృష్టించినటువంటి విధ్వంసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే, అనుభవిస్తున్నారు. ఇవాళ ఇంకా తెలంగాణ తెచ్చిందంటూ పాత్రదారులు కూడా అందరు ఉన్నారు కదా, పాత్రదారులు గారు అని మీకు అవకాశం ఇస్తే అంతకంటే ఆంధ్రోళ్ళ కంటే ఎక్కువ సర్వనాశనం చేసిన మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు అక్కడికి? నిజంగా కూడా గింత కూడా ఆలోచన లేకుండా ప్రజలు మర్చిపోతారు అనుకొని, ఏది చెప్తే అది నడుస్తుంది అనుకొని, ఇంకేదో ఊహలల్లో మా ప్రభుత్వం వస్తుందని అనుకున్నారేమో. ఇంకా 10 ఏళ్ళైనా మీ ప్రభుత్వం కాదు కదా, మీ దరిదాపులో కూడా ప్రజలు చూసే పరిస్థితిలో లేరు. గతానికి నేటికి ఎంత వ్యత్యాసం ఉన్నదో ప్రజలందరూ చూస్తూ గమనిస్తున్నారు.